బండి భగీరథ్ కు మధ్యంతర రక్షణ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. మధ్యంతర రక్షణ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు రేపు పీపీ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, బండి భగీరథ్ పై సస్పెన్స్ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎటువంటి స్పష్టత అన్నది రాలేదు. అతను ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దానితో పాటుగా మధ్యంతర రక్షణ ఇవ్వాలని ఒక ఇంటర్లాకెటరీ అప్లికేషన్ కూడా వేశారు. దానికి సంబంధించి ఇవాళ అతని తరపు లాయర్ సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. బండి భగీరథ్ కు మధ్యంతర రక్షణ కల్పించాలి, ఇదే నా ప్రధానమైనటువంటి అభ్యర్థన, నా విన్నపము. మొదట బండి భగీరథ్ కు మధ్యంతర రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా అతను పోలీసుల ముందు హాజరవుతాడు. అతడికి దగ్గర ఉన్నటువంటి ఏ ఆధారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసుల ముందు ఉంచుతాడు. తనకు జరిగినటువంటి అన్ని విషయాలు కూడా అతను పోలీసుల ముందు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మధ్యంతర రక్షణ కల్పిస్తుందో కోర్టు, అప్పుడు మాత్రమే బండి భగీరథ్ కి అవకాశం ఉంటుందనేటువంటి వాదననే ప్రధానంగా ఆయన కోర్టు ముందు ఉంచినటువంటి సందర్భం. ఒకవేళ బండి భగీరథ్ కు ముందస్తు రక్షణ కల్పించకపోతే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అరెస్టు చేయడానికి 1-2 రోజుల నుంచి చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అరెస్టు చేస్తారు. అప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న దానికి సంబంధించి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అతనికి రక్షణ కల్పించాలనేటువంటి బలమైనటువంటి వాదనలే అతను వినిపించారు. దానికి సంబంధించి గతంలో ఈ పోక్సో కేసుల సందర్భంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కావచ్చు, ముందస్తు మధ్యంతర రక్షణ విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే తీర్పులు ఉన్నాయో ఆ తీర్పు కాపీలను కూడా కోర్టు ముందుకు ఉంచారు. దానికి సంబంధించినటువంటి వాదనలు ప్రధానంగా వినిపించినటువంటి సందర్భం. అయితే ఎందుకు ఇంత పర్టికులర్ గా అడుగుతున్నారు, ఇంత అర్జెన్సీ ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు ప్రధానంగా నిరంజన్ రెడ్డి, బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి ఇదే అంశాన్ని చెప్పారు. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేశారు. కాబట్టి అతన్ని అరెస్టు చేస్తే తనకు చెప్పేటువంటి అవకాశం దొరకదు. కాబట్టి ముందస్తు మధ్యంతర రక్షణ కావాలని అభ్యర్థిస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసుకుంటూ అతనికి మధ్యంతర రక్షణ కల్పిస్తే ఇక ముందస్తు బెయిల్ ఇచ్చినట్టే. అతని పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. ఒక మైనర్ బాలిక అంశంలో కోర్టు జాగ్రత్తగా విచారణ జరపాలి, ఆ నిర్ణయం వెల్లడించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి అనేటువంటి వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కోర్టు కొంత సీరియస్ గానే వ్యవహరించింది. ఎందుకంటే ఇవాళ దీనికి సంబంధించి తాము ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయట్లేదు. రేపు ఇంటర్లాకెటరీ అప్లికేషన్ మధ్యంతర రక్షణ ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి మాత్రమే రేపు నిర్ణయం వెల్లడిస్తాం. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అన్నది వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే కొంత అటు లాయర్ కొంత అసహనానికి లోనైనప్పుడు నిరంజన్ రెడ్డి, బండి భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కొంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తిని, బండి భగీరథ్ కు సంబంధించి ఇప్పుడు కేవలం నిందితుడు మాత్రమే, అతను క్రిమినల్ అన్న పదాన్ని ఎలా ఉపయోగిస్తారో అతడే పూర్తిగా నేరం చేసినట్టు రుజువు కాలేదు కదా, కేవలం నిందితుడిగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కొంత సీరియస్ గా నిరంజన్ రెడ్డి చెప్పిన సందర్భంలో కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు కాబట్టి సీనియర్ లాయర్లు కొంత సంయమనం పాటించాలి. ఒక నిందితుడు, బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక నిందితుడు మాత్రమే, అతన్ని క్రిమినల్ అని ఆ రకమైనటువంటి పదప్రయోగం చేయడం సరికాదు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా వ్యవహరిస్తే తాను వేరే బెంచ్ కు ఈ కేసును మార్చాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. మొత్తంగా వాదనలు సుమారు ఒక 45 నిమిషాల పాటు దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం రేపు ఇంటర్లాకెటరీ అప్లికేషన్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. మరి రేపు హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ మధ్యంతర రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా పోలీసుల ముందు బండి భగీరథ్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ మధ్యంతర రక్షణ విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది చాలా ఆసక్తిగా మారినటువంటి అంశం. మరి ఆ అంశం పైన రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ బాధితురాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. పుట్టిన తేదీకి సంబంధించి
8 ఒక దాంట్లో, 2010 ఒక దాంట్లో ఉంది కాబట్టి మరి దాని మీద స్పష్టత ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వివరాలు రేపు కోర్టుకు సమర్పించాలని కూడా చెప్పినటువంటి సందర్భంలో కోర్టు నిర్ణయం రేపు వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.